Good morning to everybody. My name is Nayasaro, lecturer in chemistry from Harvard Degree College, Cape Perumal. In third semester, today we are going to the topic of chemistry of halogenated hydrocarbons. Chemistry of halogenated hydrocarbons. The general formula of alkyl halides is R bond X. ఆల్కైల్ హాలైడ్ యొక్క సాధారణ ఫార్ములా వచ్చి ఆర్ బాండ్ ఎక్స్. ఇయర్ ఆర్ ఈక్వల్ టు హైడ్రోజన్ ఆర్ మెథైల్ గ్రూప్ ఆర్ ఎథైల్ గ్రూప్, మెథైల్ గ్రూప్, ఎథైల్ గ్రూప్, మెథైల్, ఎథైల్, etc. Today we are discussing about the topics of preparation of alkyl halides. Preparation of alkyl halides. Here also X equal to fluorine, chlorine, bromine and iodine. Halogen means halogens యొక్క ఎగ్జాంపుల్స్ ఏమని చెప్పుకుంటాం, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ అని చెప్పుకుంటాం. ఆల్కైల్ గ్రూప్ ఎగ్జాంపుల్ ఏం చెప్పుకుంటాం, మెథైల్, ఎథైల్, ప్రొపైల్ అండ్ ఈటీసీ అని చెప్పుకుంటాం. దీంట్లోకి వచ్చేసరికి ఈరోజు క్లాస్కి వచ్చేసరికి ఆల్కైల్ హ్యాలైడ్ల యొక్క తయారీ గురించి మాట్లాడుకుందాం. ఆల్కైల్ హ్యాలైడ్ల తయారీ, ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్స్. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి హాలోజనేషన్ ఆఫ్ ఆల్కేన్స్. హాలోజనేషన్ ఆఫ్ ఆల్కేన్స్, ఆల్కేన్ నుండి ఆల్కేన్ల హాలోజనీకరణము. ఆల్కేన్ జనరల్ ఫార్ములా వచ్చేసరికి ఆర్ బాండ్ హెచ్ కింద రాసుకుంటాం. దీంట్లో వచ్చేసరికి ఓకే, ఆల్కేన్స్ తీసుకొని హాలోజనేషన్ చేసినట్లయితే మనకి ఏం ఏర్పడతాయి, ఆల్కైల్ హాలైడ్స్ ఏర్పడతాయని చెప్తున్నాం. ఫ్రమ్ ద ప్రిపరేషన్ ఆఫ్ హాలోజనేషన్ ఆఫ్ ఆల్కేన్స్, ఆల్కేన్ జనరల్ ఫార్ములా ఈజ్ గోస్ టు ఆర్ బాండ్ హెచ్ ఈజ్ రియాక్టెడ్ విత్ ద క్లోరిన్ ఆర్ బ్రోమిన్. halogens chlorine or bromine in presence of light. In presence of light, alkanes are treated with the chlorine in presence of light or 200 to 400 degrees centigrade to form the alkyl halides. Alkyl halides లో ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం, క్లోరిన్ తీసుకున్నాం కాబట్టి ఆల్కైల్ క్లోరైడ్ ప్లస్ HCl అని చెప్పుకుంటాం. లేదా జనరల్ ఫార్ములాగా ఏం చెప్పుకుంటాం, ఇక్కడ X2 పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆర్ బాండ్ X కింద అవుతుంది ప్లస్ హెచ్ X కింద రాసుకుంటాం. ఇది జనరల్ ఫార్ములా కింద రాసుకుంటాం. ఏం చేస్తున్నాం ఇక్కడ, ఆల్కేన్స్ ఆర్ ట్రీటెడ్ విత్ ద క్లోరిన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లైట్ టు ఫార్మ్ ఏ ఆల్కైల్ హాలైడ్స్ అని చెప్పుకుంటూ ఉంటాం. ఆల్కైల్ హాలైడ్స్ ఆల్కైల్ తీసుకుని క్లోరిన్ తో కాంతి సమక్షంలో చర్య జరిపిన ఆల్కైల్ హాలైడ్లు ఏర్పడను. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, జనరల్ ఎగ్జాంపుల్స్ కింద. ఆల్కేన్స్, మీథేన్. మీథేన్ ఫార్ములా ఏంటమ్మా, CH4. మీథేన్ ఈజ్ రియాక్టెడ్ విత్ ద క్లోరిన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లైట్ టు ఫార్మ్ ఏ methyl chloride plus HCl. Methyl chloride plus HCl. Methane is reacted with the chlorine in presence of light to form the methyl chloride.
మీథేన్ తీసుకుని క్లోరిన్తో కాంతి సమక్షంలో చర్య జరిపిన మిథైల్ క్లోరైడ్ మరియు హైడ్రోజన్ హాలైడ్ లేకుండా దీని సెకండ్ ప్రిపరేషన్ ఇస్ గోస్ టు ఫ్రమ్ ఆల్కీన్స్. ఆల్కీన్ల నుండి ఆల్కిన్స్ నుంచి చూద్దాం. ఆల్కిన్స్ జనరల్ ఫార్ములా వచ్చేసరికి ఎక్కడ రాసుకుంటాం? ఆర్ బాండ్ సిహెచ్ డబుల్ బాండ్ సిహెచ్ టూ కింద రాసుకుంటాం. దీన్ని ఏమంటాము? ఆల్కిన్స్ అంటాం. హియర్ ఆర్ ఈస్ గోస్ టు హైడ్రోజన్, ఆర్ CH3 మెథైల్ రాడికల్స్, ఆర్ C2 H5 ethyl methyl EDC. Anyway, okay, today go to example చూద్దాం. వచ్చేసరికి ఆల్కీన్స్ R bond CH double bond CH2 is reacted with the hydrogen halides to form a alkyl halides. ఇక్కడ చూడండి అమ్మా, ఆల్కీన్స్ తీసుకొని హైడ్రోజన్ హ్యాలైడ్తో చర్యతో ఏర్పడుతుంది అన్నాను? ఆల్కైల్ హ్యాలైడ్ ఏర్పడుతుంది. ఇక్కడ H ప్లస్ X మైనస్ కింద రాసుకోవచ్చు. H ప్లస్ X మైనస్ కింద రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాండ్ ఇటుపక్క షిఫ్ట్ అయింది అనుకోండి, ఇక్కడ ఛార్జ్ వస్తుంది నెగిటివ్ ఛార్జ్, ఇక్కడ ఏ ఛార్జ్ వస్తుంది? పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఈ పాజిటివ్ పార్టికల్ వెళ్ళి ఎక్కడ అటాచ్ అవుతుంది? నెగిటివ్ పార్టికల్ అటాచ్ అవుతుంది. ఈ నెగిటివ్ పార్ట్ వచ్చి ఎక్కడ అటాచ్ అవుతుంది? పాజిటివ్ పార్టికల్ అటాచ్ అవుతుంది. అటాచ్ చేయండి అంటే ఇక్కడ X ఇక్కడ ఏమైనా అటాచ్ చేస్తారు? హైడ్రోజన్ అటాచ్ చేయండి అంటే ఆర్ బాండ్ CH బాండ్ X, CH బాండ్ X. ఇక్కడ ఏముంది? ఆల్రెడీ డబుల్ బాండ్ లో సింగిల్ బాండ్ షిఫ్ట్ అయిపోయింది. ఇంకేం బాండ్ ఉందా? సింగిల్ బాండ్ ఉంది. CH2ని H ని అప్పుడు ఏమవుతుంది? CH3. దీని ఏమన్నాం? ఆల్కైల్ హ్యాలైడ్ బాంబ్ అనుకున్నాం. దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఆర్ ప్లేస్ లో హైడ్రోజన్ పెడతాం అంటే CH2 డబుల్ బాండ్ CH2 ప్లస్ HBr హైడ్రోజన్ బ్రోమైడ్. ఇథిలీన్ దీన్ని ఏమొచ్చేసరికి రాస్తాం? ఇథిలీన్ ఈజ్ రియాక్టెడ్ విత్ హైడ్రోజన్ బ్రోమైడ్ టు ఫార్మ్ ఏ CH3 బాండ్ CH2 Br. అంటే ఇక్కడ ఒక హైడ్రోజన్ ఇక్కడ ఒక Br అటాచ్ చేశాను. అప్పుడు ఏమవుతుంది? CH3 బాండ్ CH2 Br. దీని పేరు ఏమేదమ్మా? ఎథైల్ bromide. Ethylene is reacted with the hydrogen bromide to form the ethyl bromide. Ethylene తీసుకున్న హైడ్రోజన్ బ్రోమైడ్ తో చర్య జరిపించినట్లయితే ఇథిలీన్ బ్రోమైడ్ ఏర్పడుతుంది. ఇటువైపు ఇక్కడికి వచ్చేసరికి దీన్ని ఏమంటాం అంటే సిమెట్రిక్ ఆల్కిన్ అంటాం. సిమెట్రిక్ ఆల్కిన్ అంటే సౌష్ఠవ ఆల్కిన్ అంటాం. ఇక్కడ సౌష్ఠవ ఆల్కిన్ ఎందుకంటే డబల్ బాండ్ కి ఇటుపక్క హైడ్రోజన్స్ ఉన్నాయో ఇటుపక్క కూడా అన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటాం అంటే సిమెట్రిక్ ఆల్కిన్ అంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. CH3 బాండ్ CH డబుల్ బాండ్ CH2. దీన్ని వచ్చేసరికి ఏంటంటే అసౌష్ఠవ ఆల్కీన్ ఉంటాం, అన్సిమెట్రికల్ ఆల్కిన్స్. ఎందుకు చూడండి, ఇక్కడ డబుల్ బాండ్కి ఇటుపక్క ఏమున్నాయి? ఒక హైడ్రోజన్ ఉంది, ఇటుపక్క CH2 ఉంది. హైడ్రోజన్ బదులు అటాచ్ చేసాం CH3 ఏర్పడుతుంది. పేరు వచ్చేసరికి ప్రొపీన్. ఈ రియాక్టెడ్ విత్ ద హైడ్రోజన్ బ్రోమైడ్ టు ఫార్మ్ ఏ 2 types of compounds. First of all, hydrogen attached to the this carbon. హైడ్రోజన్ ని ఇక్కడ అటాచ్ చేయండి, Br వచ్చేసరికి ఇక్కడ అటాచ్ చేయండి. అప్పుడు ఏం బాగుంటుంది చూడండి, CH3 బాండ్ CH ని H ని అంటే ఏమవుతుంది? CH2 తర్వాత సింగిల్ బాండ్ CH2 Br. దీన్ని ఏమంటాం అంటే 1 బ్రోమోప్రొపేన్. సెకండ్ టైం వచ్చేసరికి హైడ్రోజన్ ఇక్కడ అటాచ్ చేయండి, Br వచ్చేసరికి ఇక్కడ అటాచ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది చూడండి, సెకండ్ టైం ఇక్కడ ఏమి అటాచ్ చేస్తున్నాం? Br అటాచ్ చేస్తున్నాం. ఇక్కడ ఏమి అటాచ్ చేస్తున్నాం? హైడ్రోజన్ అటాచ్ చేస్తున్నాం. అటాచ్ చేయండి CH3 బాండ్ CH Br బాండ్ CH2 H ని అంటే CH3. దీని ఏమన్నాం? 2 బ్రోమోప్రొపేన్. ఇక్కడ కాంపౌండ్స్ ఫామ్ అయ్యాయి, 2 కాంపౌండ్స్ ఫామ్ అయ్యాయి. 1 బ్రోమోప్రొపేన్ ఫామ్ అవుతుంది, యాజ్ యూజువల్ 2 బ్రోమోప్రొపేన్ కూడా ఫామ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ 1 బ్రోమోప్రొపేన్ వచ్చేసరికి 20% మాత్రమే ఫామ్ అవుతుంది. ఇక్కడ 2 బ్రోమోప్రొపేన్ వచ్చేసరికి 80% మాత్రమే ఫామ్ అవుతుంది. ఇక్కడ మార్కోనిక్ ఆఫ్ రూల్ ఫాలో అవుతుంది, ఇక్కడ యాంటీ మార్కోనిక్ ఆఫ్ రూల్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్
Preparation of alkyl halides lo third one. From alcohols. Alcohol ఉంది. Alcohol general formula ఏంటమ్మా? R bond OH. Alcohol general formula goes to R bond OH. Okay. Alcohols are treated with the PCl3 or PCl5 or thionyl chloride SOCl2 or Lucas reagent HCl and zinc chloride Lucas reagent to form a alkyl halides. Alcohols are treated with the PCl phosphorus trichloride, phosphorus pentachloride or thionyl chloride or Lucas reagent to form a alkyl halides. Alcohols తీసుకొని PCl3 లేదా PCl5 లేదా థయోనైల్ క్లోరైడ్ SOCl2 లేదా లూకాస్ కారకంతో చర్య జరిపించినట్లయితే ఏం ఏర్పడుతున్నాయి మనకి ఆల్కైల్ హాలైడ్లు ఏర్పడుతున్నాయి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. R bond OH alcohols is reacted with the PCl3 phosphorus trichloride to form the alkyl halides and H3PO3. ఈక్వేషన్ బ్యాలెన్స్ చూసినట్లయితే 3OH ఆల్కైల్ హైడ్రైడ్స్ సరిపడలేదు లేదా? ఎగ్జాంపుల్ దీనికి ఎగ్జాంపుల్ R ప్లేస్లో CH3 రాసుకోండి. మిథనాల్ లేదా మెథైల్ ఆల్కహాల్ ఈజ్ రియాక్టెడ్ విత్ ద phosphorus trichloride PCl3 to form the methyl chloride CH3Cl plus H3PO3. Next, alcohols is reacted with the phosphorus pentachloride PCl5 to form the alkyl chlorides plus POCl3 plus HCl. Okay, R place లో methyl పెట్టుకోండి. CH3OH methyl alcohol to reacted with PCl5 phosphorus pentachloride to form the methyl chloride plus POCl3 plus HCl. Next, alcohols are reacted with the Lucas reagent HCl in presence of zinc chloride. Alcohols are reacted with the hydrogen chloride in presence of zinc chloride to form the alkyl halides plus water. Simple గా ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చు? R bond Cl OH H2O. ఎగ్జాంపుల్ చూడండి. ethyl alcohol తీసుకోండి. C2H5OH ethyl alcohol is reacted with the HCl in presence of zinc chloride to form the ethyl chloride C2H5Cl plus H2O. దీని పేరు ఏం పేరు? ethyl alcohol. దీని పేరు ఏం పేరు? ethyl chloride. ఇది వచ్చేసరికి థర్డ్ ప్రిపరేషన్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కైల్ హైడ్రైడ్స్ యొక్క ఫోర్త్ వన్. ఆల్కైల్ హైడ్రైడ్ ప్రిపరేషన్లో ఫోర్త్ వన్కి వచ్చేసరికి ఫ్రమ్ అన్స్టిక్కర్ రియాక్షన్. అన్స్టిక్కర్ రియాక్షన్ దీంట్లోకి వచ్చేసరికి ఏం చేస్తున్నానంటే fatty acids of silver salts ఈ dissolved in the CCl4
carbon tetrachloride to form is reacted with the silver bromide to form a alkyl halides. Fatty acids of silver salts. Fatty acids of silver salts के example ये తీసుకున్నాం అంటే CH3COOH silver acetate. Silver acetate is reacted with the hydrogen bromide. Sorry. Silver acetate is reacted with the bromine in presence of CCl4. CCl4. ఇక్కడ చూడండి బిఆర్ వచ్చేసరికి ఇక్కడ ఒక బిఆర్ యాడ్ చేయండి, ఇది ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఒక బిఆర్ యాడ్ చేయండి, అప్పుడు ఏమవుతుంది CH3 బిఆర్ ప్లస్ CO2 ప్లస్ AgBr. ఇక్కడ ఏం చేసామమ్మా, సిల్వర్ ఎస్టేట్ ని తీసుకుని ఫస్ట్ దేంట్లో డిజాల్వ్ చేశాను, కార్బన్ టెట్రాక్లోరైడ్ లో డిజాల్వ్ చేసి దాన్ని వచ్చేసరికి ఏంటి బ్రోమిన్ తో చర్య జరిపించినట్లయితే ఏమైపడింది సిల్వర్ బ్రోమైడ్ అయిపోయింది. సో దీస్ ఆర్ ద ప్రిపరేషన్స్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్స్. ఇవి వచ్చేసరికి ఆల్కైల్ హ్యాలైడ్ల యొక్క తయారీ. టుమారో వీ హ్యావ్ టు గో టు ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్.